హాయ్ మూవీ లవర్స్, టుడే టాపిక్ ఈజ్ అబౌట్ మన శంకర్ వరప్రసాద్ గారు. కమింగ్ టు మూవీ ప్లాట్. ఒక చిన్న స్టోరీ లైనే, ఎక్కువ స్టోరీ కూడా ఓపెన్ చేయట్లే నేను. ఒక హై అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఒక ఫ్యామిలీ డ్రామా. చిన్న గ్యాప్, చిటుకులో వచ్చేస్తా. ఆఫ్టర్ ఏ గ్యాప్ వాచ్ ఇస్ బ్యాక్. మార్కెట్లోకి ఒక కొత్త బ్రాండ్ వచ్చింది. మీరు అనుకున్న బ్రాండ్ కాదు. ఆ బ్రాండ్ తాగితే కిక్ వస్తుంది, ఈ బ్రాండ్ తాగితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అనిల్ రావుపూడి సార్, లవ్ యూ సార్. మూవీలోకి వెళ్ళే ముందు చిన్న టాపిక్ చెప్తా. 90s 20s లో ఉన్న మూవీ లవర్స్కి ఒక చిన్న కోరిక ఉండేది. ఏంటంటే వింటేజ్ చిరుని చూడాలి, వింటేజ్ బాస్ని చూడాలి. ఆ టైమింగ్, ఆ స్టైలు, ఆ స్వాగ్, కమ్బ్యాక్ వచ్చిన మూవీస్లో నాకు ఎక్కడ అంత సాటిస్ఫై అవ్వాల. ఏ బాస్ ఫ్యాన్ కూడా అంత సాటిస్ఫై అవ్వాల. బట్ ఆఫ్టర్ ఈ సినిమా చూసిన తర్వాత ఫినిష్డ్ అంతే పక్క. మూవీలోకి వెళ్తే ఫస్ట్ ఇంట్రొడక్షనే మంచి స్వాగ్తో ఒక ఫ్యామిలీ మ్యాన్ టైపు ప్లస్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ప్యూర్ స్వాగ్ అది. ఇంకా అక్కడ నుంచి బాస్ స్టార్ట్ చేస్తాడు, ప్యాకెట్ ఆడతాడు అంతే మూవీ మొత్తం. వింటేజ్ బాస్ అన్న వర్డ్కి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఎమోషన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, డాన్స్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఈవెన్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఫన్ రైజ్ అయింది. అండ్ కొన్ని సీక్వెన్సెస్ లో, ఫస్ట్ హాఫ్ కొన్ని సీక్వెన్సెస్ లో ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అక్కడైతే బాస్ అలా క్విక్ సెకండ్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అలా చేంజ్ చేస్తాడు క్విక్ సెకండ్ లో. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగున్నది. ఆన్ స్క్రీన్ లో చాలా బాగా వచ్చింది. అండ్ ఒకటి బాస్ లుక్స్ అయితే నాకు తెలిసి ఆఫ్టర్ కమ్ బ్యాక్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఫర్ బాస్. లుక్స్ పరంగా ఒక 30 ఏజ్ ఉన్న హీరో ఆన్ స్క్రీన్ మనకి ఎలా కనిపిస్తాడో అలా కనిపించాడు బాస్. అంటే అలా కంప్లీట్ గా యంగ్ బాస్ చూస్తే ఎలా ఉంటారు అలాగా. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు కానీ నిజంగా లవ్ యూ. సింగిల్ హ్యాండెడ్ గా అలా నుంచో పెడతారు బాస్ మూవీని. నయనతార మేడం అయితే సెటిల్డ్ గా యాక్టింగ్ చేశారు, చాలా క్యూట్ ఉంటాయి మూవీలో. అండ్ ఇంకోటి సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళవి పర్ఫెక్ట్ బ్లెండ్ అవుతాయి మూవీకి. ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వదు. లేదా వీళ్ళిద్దరి మధ్య సీన్స్ కానీ ఎక్కడ ఓవర్ అనిపించలే. మన సంక్రాంతి వస్తున్న బుల్లబాయ్ ఉన్నాడు తెలుసు కదా, అంటే 10 minutes 20 minutes ఉంటారు. 20 minutes లో కంప్లీట్ లాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ మీల్స్ పెట్టేశాడు బాస్ అయితే. ఎక్కడ ఇది తగ్గింది అన్నది లేదు. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్తే సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ స్టార్ట్. ఇంటర్వెల్ అయిపోద్ది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు బాస్. అదే టైమింగ్, కామెడీ, స్వాగ్, ఆ యాక్టింగ్ మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒక్క హై పాయింట్ వెంకీ సార్ ఎంట్రీ. అది అక్కడ నుంచి వెంకీ సార్ ఎప్పుడైతే ఎంట్రీ వస్తుందో సెకండ్ హాఫ్ లో ఇట్స్ ఏ బ్లాస్ట్ అవుద్ది అంతే. వాళ్ళిద్దరి మధ్య కామెడీ ట్రాక్ కానీ, వాళ్ళిద్దరి మధ్య డాన్స్ కానీ, లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ టాప్ మచ్. ఇలా ఫింగర్ పెట్టి పాయింట్ చేయడానికి ఏదీ లేదు. ఒక చిన్నది ఉంది ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ సీన్స్. కొన్ని సార్లు మనం ప్రెడిక్ట్ చేసేస్తాం సీన్స్ కదా, సో ఆ టైప్. కొన్ని స్టోరీలలో కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ మనం ఓకే ప్రెడిక్టబుల్ కన్నా పాయింట్ వస్తుంది తప్ప, అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ 100%. ఎవరు తగ్గలేదు. మీ కారులో, మీ వెనక సీట్లో మీ ఫ్యామిలీని ఎక్కించుకొని దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి ఒక 3 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయండి మీ ఫ్యామిలీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ సంక్రాంతి.